హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ధనప్రియస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో అరటికాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసా. ముందుగా అరటికాయని పీల్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. అరటికాయ చాలా జిగురుగా ఉంటుంది కట్ చేసేటప్పుడు. ఆ జిగురు పోవాలంటే చిన్న టెక్నిక్ యూస్ చేయొచ్చు, అదేంటో తెలుసుకుందాం. మజ్జిగ వాటర్లో అరటికాయ ముక్కలు వేసుకుంటే జిగురంతా పోతుందండి. మా అమ్మమ్మ గారు ఎప్పుడు ఇలాగే యూస్ చేసేవారండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుండలో 2 గ్లాసులు నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేడెక్కాయి. అరటికాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: 3 అరటికాయ ముక్కలు, 3 ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు. ఇప్పుడు ఈ మరిగిన నీటిలో తగినంత సాల్ట్ వేసుకుందాం. 3 అరటికాయ ముక్కల్ని కోసుకొని రెడీగా ఉంచుకున్నాం కదా, అవి వేసేసుకుందాం. ఈ అరటికాయ ఫ్రై మీకు చూపించడానికి రీజన్ ఏంటంటే, చాలామంది లూజ్ మోషన్స్తో బాధపడుతూ ఉంటారు. అలాంటి టైంలో ఏం కర్రీ వండాలో అర్థం కాదు. అరటికాయ ఫ్రై నేను చూపించే విధంగా చేసుకుంటే హ్యాపీగా తినచ్చు మోషన్స్ ఉన్నప్పుడు కూడా. యాక్చువల్గా ఇది ఎప్పుడు మా అమ్మమ్మ గారు వండేవారు. ఎప్పుడైనా ఎవరికైనా మోషన్స్ అయినప్పుడు, బాగాలేనప్పుడు ఇది ఖచ్చితంగా వండేవారు. అరటికాయలు ఉడికిపోయి పక్కకు తీసుకుందాం. స్టవ్ వెలిగించి మూగుడు పెట్టుకుందాం. ఈ కుండలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఇది టేస్ట్ కోసం చూసుకోకండి. టేస్ట్ అయితే యావరేజ్గా ఉంటుంది, కానీ చాలా హెల్దీ అండి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. మూడు ఎండుమిర్చి తుంచుకుని వేసుకుందాం. కరివేపాకు 1 రబ్బ వేసుకుందాం. ఈ ఆయిల్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు చక్కగా పోపు మాడకుండా కలుపుకుందాం. ఇప్పుడు ఉడికించిన అరటికాయ ముక్కలను వేసుకుందాం. ముక్కలు అన్నిటికీ కూడా పసుపు కలిపేటట్టు చూద్దాం. ఈ అరటికాయ ముక్కల్ని అడుగు నుంచి కలుపుదాం. ఏంటంటే కారం అనేది అస్సలు వేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎందుకంటే ఇది పచ్చం కర్రీ కాబట్టి అట్లనే తినాలి. ఆల్రెడీ ఉడికించిన వేసిన ముక్కలు కాబట్టి త్వరగానే వేగిపోతాయి. జస్ట్ ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి. వంటింట్లోనే ఎన్నో ఔషధాలు ఉన్నాయి, అవేంటో తెలుసుకుంటే సరిపోతుంది. ఫ్రై రెడీ అయిపోయిందండి.